మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? అగ్రనేత దేవ్జీ లొంగుపాటు తర్వాత పార్టీ పునాదులు కదులుతున్నాయా? దశాబ్దాల పాటు అడవిని ఏలిగే అగ్రనాయకత్వం ఇప్పుడు తుది అంకానికి చేరుకుందా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇదే హాట్ టాపిక్. దేవ్జీ లొంగుబాటు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది పార్టీలోని ఒక పెద్ద వికెట్ పడడంతో సమానం. అయితే ఇప్పుడు అందరి కళ్ళు పార్టీ మాజీ చీఫ్ అగ్రనేత గణపతి పైనే ఉన్నాయి. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి లొంగిపోతారా లేక అడవిలోనే తన శేష జీవితాన్ని గడుపుతారా అన్నది సంచలనంగా మారింది. ఆయనను క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. ఇక మరోవైపు దేవ్జీ బాటలోనే మరికొందరు కీలక నేతలు ఉన్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అనారోగ్యం ఒకవైపు, డ్రోన్ దాడులు, గ్రే హౌండ్స్ ముట్టడి మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే సెంట్రల్ కమిటీలోని మెజారిటీ నేతల వయసు పైబడిన వారే కావడంతో వైద్యం అందక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవడమే ఉత్తమమని కొందరు భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల రోజులు మావోయిస్ట్ పార్టీకి అత్యంత కీలకం కానున్నాయి. అగ్రనేతలు ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలోకి వస్తారా లేక పోలీసులు ఆపరేషన్ కచావులు ఎన్కౌంటర్ అవుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. లొంగిపోతే రాజభోగం, ఎదురు తిరిగితే యుద్ధం అన్నట్లుగా భద్రతా దళాలు వ్యూహం కనిపిస్తుంది.